తెలంగాణ హైకోర్టులో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. అసెంబ్లీ స్పీకర్ తమ ఫిర్యాదును స్వీకరించడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన దాన నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ ఇటీవల స్పీకర్ కు ఫిర్యాదు చేశారు ఎలేటి మహేశ్వర్ రెడ్డి. ఫిర్యాదును పోస్టులో పంపడంతో దాన్ని స్వీకరించకుండా తిప్పి పంపారు స్పీకర్. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను వెనక్కి పంపించారని, కలిసి ఫిర్యాదు చేస్తామంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని హైకోర్టుకు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. స్పీకర్ తమ ఫిర్యాదును స్వీకరించారు ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, కవిత, ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ తమ ఫిర్యాదును స్వీకరించడం లేదంటూ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్ కు ఇప్పటికే కలిసి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఫిర్యాదును స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత పిటిషన్ ను రిజిస్టర్ పోస్ట్ కూడా చేయడం జరిగింది. అనర్హత వేటు వేయాలని చెప్పి ఫిర్యాదును స్పీకర్ కార్యాలయానికి పంపించినప్పటికీ కూడా అక్కడ నుంచి తిరిగి పంపించడం జరిగింది. దానం నాగేందర్ అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ ను తిప్పి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో పిటిషన్ ను వెనక్కి పంపించడము, కలిసి అడిగిన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేతలు. స్పీకర్ తమ పిటిషన్ ను స్వీకరించేలాగా ఆదేశించాలని చెప్పి హైకోర్టును మహేశ్వర్ రెడ్డి కోరారు. అదేవిధంగా తమ పిటిషన్ పై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునేలాగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి స్పీకర్ త్వరగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ మహేశ్వర్ రెడ్డి హైకోర్టు కోరడం జరిగింది. కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.